హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఈరోజైతే మేము ఫలక్నామా అమ్మవారి గుడికి వెళ్ళాము. అక్కడ ఎంట్రన్స్ అన్నమాట. కొబ్బరికాయలు, దారాలు, పువ్వులు ఇంకా చాలా అమ్ముతారు. ఇది ఎంట్రన్స్. మామూలుగా అమావాస్య రోజు కానీ పౌర్ణమి రోజు కానీ ఫుల్ రష్ ఉంటుంది. అసలు ఇక్కడ మొత్తం అంతా నిండిపోయి ఉంటుంది. ఇక్కడ కొబ్బరికాయలు కానీ మనం చెప్పులు కానీ ఇప్పేసి కొబ్బరికాయలు కానీ నిమ్మకాయ దండలు కానీ పువ్వుల దండలు కానీ తీసుకొని అమ్మవారికి వేస్తాం కదా, అలా వెళ్ళిపోవడానికి ఇక్కడ తీసుకుంటారు. ఇక్కడ ఇది బయట ఇక్కడ మొత్తం ఫుల్ ఉంటారు. ఈరోజు అయితే లేరు, ఎందుకంటే ఈరోజు మేము వచ్చింది థర్స్డే వచ్చాము. ఇది ఎంట్రన్స్. పబ్లిక్ ఉంటే మాత్రం ఇదంతా ఫుల్ అయిపోతుంది. ఈరోజు మా లక్ బాగున్నందుకు జనాలు అంతగా లేరు, జనాలు చాలా తక్కువ ఉన్నారు. లోపలికి వెళ్ళడానికి ఎంట్రన్స్ అన్నమాట. ఇది ఇటు నుంచి ఇలా మొత్తం ర్యాక్స్ అన్నీ తిరుక్కుంటూ వెళ్ళాలి. లోపలికి వెళ్ళడానికి ఇలా తిరుగుతూ వెళ్ళాలి. మామూలుగా జనాలు ఉంటే టైం పట్టేది. మాకు ఆ రోజు ఇలా వెళ్ళాము, ఇలా దర్శనం అయిపోయింది. బాగా అనిపించింది మాకైతే. అసలు అక్కడికి నేనైతే మంత్లీ 2-3 టైమ్స్ వెళ్తాను. చాలా రోజుల తర్వాత వెళ్ళాను. బొడ్రాయి అమ్మవారు అంటారు, రావి చెట్టు అమ్మవారిని లేడీస్ తాకొద్దు అంటారు కదా. ఇది లోపలికి వెళ్ళాము అమ్మవారి దగ్గరికి అన్నమాట. మామూలుగా అయితే ఇదంతా ఫుల్ ఉండిపోతారు జనాలు. ఇంకా రోజు జనాలు తక్కువ ఉన్నందుకు దర్శనం అయితే బాగా జరిగింది. ఎంతలా అంటే అమ్మవారి దగ్గరికి వెళ్ళి చూడడము, అమ్మకి మన బాధను చెప్పుకోవడము, అమ్మ మన మాట వినడము, అలా అనిపించింది నాకైతే. నాకు ఎప్పుడైనా ఏదైనా అయితే మాత్రం అమ్మ దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటాను నా ప్రాబ్లమ్స్ అన్నీ. ఈమె ఎల్లమ్మ తల్లి. ఇక్కడ ముడుపులు కట్టుకుంటారు. కోరికలు ఏమన్నా ఉంటే ముడుపు కట్టి ఇక్కడ కట్టేసుకుంటారు. చాలా ఈమె నాగులమ్మ, పుట్టలో ఉంటుంది. పుట్టలు ఎల్లమ్మ అంటారు. ఇలా మొత్తం చాలా వరకు ముడుపులు కట్టుకొని అమ్మవారికి దర్శనం చేసుకొని కొబ్బరికాయలు హారతులు ఇచ్చుకుంటారు. ఇక్కడ మొత్తం చాలామంది వచ్చి ముడుపులు కట్టుకొని వెళ్ళిపోతారు. అమావాస్య రోజు అయితే అసలు మామూలు కాలు పెట్టాలన్నా కూడా మనకు సందు ఉండదు, అంత రష్ ఉంటారు ఇక్కడ. కట్టమైసమ్మ తల్లి దర్శనం అయితే మాకు బాగా జరిగింది. అసలు చెప్పుకోలేము ఎంత బాగా జరిగింది అంటే చాలా బాగా జరిగింది. అమ్మవారి దగ్గరికి వెళ్ళి నేను దర్శనం చేసుకోవడము, అమ్మవారి హారతి టైంకి వెళ్ళాము. ఇంకా మేమైతే అసలు మేము వెళ్ళిన టైంకి హారతి ఇవ్వడము, హారతి అసలు మాకు అలాంటి దర్శనం జరగాలంటే మామూలుగా ఉండదు. కట్టమైసమ్మ తల్లి కూడా అయిపోయాక అందరూ హారతి తీసుకుంటున్నారు. నాకైతే అసలు చాలా బాగా అనిపించిందండి. అమ్మవారు మాత్రం చాలా పవర్ఫుల్ అమ్మవారు. ఇక్కడికి వచ్చి కోరుకున్న కోరికలు కూడా నెరవేరుతాయి, మా నమ్మకం అదైతే. ఎంత బాగా అనిపిస్తుందో చూడండి, అమ్మవారు ఎంత బాగుందో. వారం వారం పూజలు అందుకుంటుంది, రోజు పూజలు అందుకుంటూ ఉంటుంది అమ్మవారు అయితే. ఈ రోజు ఆ రోజు అని ఏమి ఉండదు, ప్రతిరోజు ఉంటుంది అమ్మవారి దగ్గరికి రావాలనుకున్న వారికి. దర్శనం అయితే బాగా అయింది మాకు, చాలా బాగా అనిపించింది. ప్లీజ్ లైక్ చేయండి.